భర్త ఎటువంటి వాడని ఆలోచించి మాట్లాడుతున్నావా? అక్కడ చర్చి వాడు అవులే, చాలా చక్కదనముగా చాలా అందముగా అవులే కన్యలో ఉన్నారు. ఆ కొల్లాపురి గట్లలో చెంచువారు చాలా అందంగా కనపడతారు నీ కనులకు. వాళ్ళ చూసావనుకో అటువంటి వారికి వాళ్ళ మొహంలో పడిపోతావు, ఇల్లు వాకిలి మర్చిపోతావు, నన్ను మర్చిపోతావు అని నీ మనసులో బాధ ఆవేదన ఇలా ఉంది నీకు. అంటే నీ భర్త ఎటువంటి వాడని నువ్వు ఒకసారి ఆలోచించావా? నేను ఏకనారీ వ్రతుడును అంటే ఒంటి మాట కల్లోని కదా, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి, ఒకటే భార్య. అటువంటి వాడిని నా మీద నమ్మకం లేకుండా మాట్లాడతావా? ఏమిది? నేను దేవాన్ని దేవుని కదా, నా మీద నీకు నమ్మకం లేదా? ఎందుకని? ఈ మేనేజర్ ఇప్పుడు వచ్చి కొన్ని ముస్తాడు చెప్తాదే, ఏదో మనసులో మాటకి చెప్తుందేమో అనుకుంటానంటే బొమ్మ నీ మాట అంటే నేను ఎంత మంచిగా చెప్పినా కూడా నా మాట నమ్మబుద్ధి కానీ నమ్మబుద్ధి కావడం లేదు. నేను ఏం చెప్పాలి చెప్పు నీకు? నువ్వు నేను నమ్మాలంటే అవులే, నాకు అట్లా ప్రమాణం చేస్తే అంటే నువ్వు దేవాలయ దేవుడు కదా, పాలు బట్టి ప్రమాణం చేస్తే అప్పుడు మనస్ఫూర్తిగా నా మనసు ఒప్పుకుంటుంది, నిన్ను వేట మార్గం పంపుతా. లేకపోతే మనసు ఒప్పుకోదు. తమలపాకు పెట్టి ప్రమాణం చేయమనా ఆయన మాట విన్నావనుకో ఇప్పుడు లక్ష్మికి పాలు బట్టి ప్రమాణం చేయాలంట. పాలు బట్టి ప్రమాణం చేయాలంటే సూక్ష్మమైన ఆవు పాలు కావాలా? ఇచ్చిన స్వామి అడిగి ఇచ్చావా? సూక్ష్మమైన ఆవు పాలేనా? ఇచ్చినా కానీ స్వామి ఇప్పటికో చెప్తా. ఏమది? ఇప్పుడు మా అమ్మకు పౌనకం చేస్తాం, ఇలా చేయొద్దు. ఇక్కడ అది ముందే అనుమానం మనిషి మాట్లాడు. ఇలా చేసినామనుకో ఇబ్బంది పాలైపోతా. అది అడగ ముందే క్వశ్చన్ సమాధానం చెప్తున్నావే, చాలా మంచిగా ఉన్నట్టున్నావు. నేర్చుకున్నావు అంటావా? లక్ష్మి నీకు నువ్వు అడుగు. నీకేం తెలియదు, నాకేం తెలుసు మా చేసుకునేది. మా వివాహం ఏంటి? మా 30 ఏళ్ళ కలిసి నీకు తెలీదా? మా పైపోయిందమ్మా నువ్వు వెళ్ళారు కదా స్వామి బాగా స్వామి అట్టంతా చెయ్యి అంటే ఎలా చెప్పినావు? అమ్మా నాకు చెప్పినట్టు చెప్పినావా, వేరే రకంగా ఏమైనా చెప్పినావా? అంతేలే. దేవి లక్ష్మి, ఈ భూదేవి సాక్షిగా, ఆకాశవాణి సాక్షిగా, సూర్య చంద్రాల సాక్షిగా, అష్ట దిక్పాలు సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఏం లేదా? నువ్వు నమ్మకమైన బిడ్డవు కదా, మా భార్యకి నేను స్వామి స్వామి 7 రోజులు 18 కొంకాలు లెక్క. ఎన్ని రోజుల కానీ ఎంతమంది ఉండవు?